హలో టాలీవుడ్ పెద్దలారా, నేను రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ సినీ ఇండస్ట్రీకి తనను తాను పరిచయం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఒక సీఎంతో ఎలా ఉండాలి, ఆ పదవి ఎంత పవర్ఫుల్ అనేది టాలీవుడ్కి అర్థమయ్యేలా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఈ బంధం విడదీయలేనిది. ముఖ్యంగా సీఎంలతో సినీ పెద్దలకు సాన్నిహిత్యం ఎక్కువ. కానీ కాంగ్రెస్ సీఎంలంటే ఎందుకో మరి వాళ్లకు మొదటి నుంచి చిన్న చూపే. వైఎస్ఆర్ సీఎం అయ్యే వరకు ఆ చిన్న చూపు అలానే కంటిన్యూ అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సినిమా రంగానికి అంత సేవ చేసినా ఆయన్ను తమవాడిగా చెప్పుకోవడానికి సినీ పెద్దలు ఇష్టపడలేదు. వాళ్ళ కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సినిమా వాళ్లకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా ఆయనతో సన్నిహితంగా ఉండడానికి ఎవరికీ మనసు రాలేదు. నాగార్జున లాంటి వాళ్ళు తప్ప మిగతా ఎవ్వరూ జగన్ ని సీఎం గా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. హీరోస్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్స్ వరకు ఆయనపై అవాకులు చవాకులు పేలారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య లాంటి వారినైతే అసలు సీఎంలుగా పరిగణించనే లేదు సినిమా వాళ్ళు. అయితే ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంగా ఉంటే ఏదో తమ ఇంట్లో వాళ్లే సీఎం అనేంత చనువుగా ఉండేవారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లు ఆయనతో చాలా గౌరవంగా, వినయంగా, భయంగా మసులుకున్నారు సినీ పెద్దలు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ వినయం, గౌరవం, భయం మొత్తం పోయి మళ్లీ మొదటికొచ్చి ఆయన ఒక కాంగ్రెస్ సీఎం గా చూడడం మొదలు పెట్టారు. జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం ఆయన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ వేశారు అంతే. ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. రాజకీయాల్ని నరనరాన వంట పట్టించుకున్న రేవంత్ కు ఎవరిని ఎక్కడ నొక్కాలో తెలీదా? సరిగ్గా సంధ్యా థియేటర్ ఇష్యూ దొరికింది. డైరెక్ట్ గా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా మాత్రం దీనికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలి. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. అయితే రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారని టాలీవుడ్ లో టాక్ నడిచి వాళ్ళంతా బన్నీకి సంఘీభావం తెలుపుతూ పరామర్శలు చేస్తూ ఏదో ప్రభుత్వం మీద విజయం సాధించినట్లు ఫీల్ అయ్యారు. ఇది రేవంత్ కి ఇంకా మంట తెప్పించింది. బాధితుల మీద జాలి కావచ్చు, టాలీవుడ్ మీద కోపం కావచ్చు, ఏదైతేనేంటి రేవంత్ రెడ్డి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని కేసుని కాంప్లికేట్ చేశారు. తాను సీఎం గా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ ఉండవని తెగేసి చెప్పారు. దీన్ని ఇండస్ట్రీ మీద దాడిగా చెప్పుకున్నా లోపల కుమిలిపోవడం తప్ప బయటికి ఏమీ అనలేకపోయారు సినిమా వాళ్ళు. ఆ దెబ్బకు బన్నీకి ఒక్కరంటే ఒక్కరూ మద్దతు రాలేదు. పైగా అందరూ సీఎం ని కలవాల్సిన పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి లక్ష్యాలు 2 నెరవేరాయి. ఒకటి, అవతల ఎంత పెద్దవాళ్లున్నా న్యాయం విషయంలో మాత్రం అంతా ఒకటే అని రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారు అని ప్రజలు అనుకోవడం. 2, తమకు కొరకరాని కొయ్యలుగా మారిన సినీ పెద్దల్ని దారికి తెచ్చుకోవడం. సో అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. ఆయన టార్గెట్ కి ఒక ఎరగా అల్లు అర్జున్ దొరికాడంతే. పుష్ప మూవీలో ఒక్కటి తక్కువైంది పుష్ప అని షెకావత్ చెప్పినట్లు టాలీవుడ్ కూడా రేవంత్ రెడ్డి విషయంలో ఒక్కటి తక్కువ చేసింది. అదే రెస్పెక్ట్. ఇప్పుడు అది టన్నుల్లో తన్నుకొస్తోంది.